వృషభ రాశి వారికి నవంబర్ నెల గోచారం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. రవి 6వ స్థానంలో ఉండటం వల్ల శత్రువులను జయిస్తారు. ఉద్యోగంలో మంచి ప్రతిష్ట పెరుగుతుంది. కాని నవంబర్ 16వ తేదీ తరువాత రవి 7వ స్థానంలోకి వస్తాడు. భాగస్వామ్యాల్లో అహంకార సమస్యలు తలెత్తుతాయి. శని 11వ స్థానంలో ఉండటం వల్ల లాభం వస్తుంది కాని ఆలస్యంగా. గురుడు 12వ స్థానంలో ఉండటంతో ఆదాయం ఉన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్రతీక్షిత పెట్టుబడులు చెయ్యకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నెలలో ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ప్రత్యేకంగా తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల ప్రేమ సంబంధాల్లో నిరాశలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వివాహ సంబంధ చర్చలు మొదలుపెట్టేందుకు ఇది అనుకూలమైన కాలం. నవంబర్ 4, 5, 11, 12, 18, 20, 27, 28 ఇవి శుభదినాలు. కాని 16 నుంచి 20 వరకు జాగ్రత్తగా ఉండండి. నవంబర్ మొదటి భాగంలో విజయ శాతం 62%, రెండవ భాగంలో 55%, మొత్తం సగటు విజయ శాతం 58%. శుక్రవారం తెల్ల పూలతో లక్ష్మీదేవిని పూజించండి. గురువారం పసుపు వస్త్రదానం చెయ్యండి. బుధవారం శ్రీకృష్ణాష్టకం పఠించండి. ఇవి మీకి శుభ ఫలితాలను అందిస్తాయి.